సో హే గైస్, మీరు ఆల్రెడీ పార్ట్ 1 చూస్తుంటే దాని కంటిన్యూషన్ ఈ వీడియో. సో ఆ వీడియో మీరు చూడకపోతే దాని లింక్ పైన ఈ బటన్లో పెడతాను. సో ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ వీడియో చూసేయండి. సో హియర్ కమ్స్ ద పార్ట్ 2. సో ఇప్పుడే ఫుల్గా బఫెట్ తిన్నాం. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే సో నేను బెంగళూరు కాకుండా హైదరాబాద్లో బయోమెట్రిక్స్ పెట్టుకోవడానికి రీజన్ చెప్తా అన్నాను కదా. సో రీజన్ ఏంటి అంటే నేను లాస్ట్ టైం 1 year ముందు వచ్చాను అనుకుంటా హైదరాబాద్కి. అప్పుడు మొక్కుకున్నాను ఇలా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వస్తా అని. సో బయోమెట్రిక్స్ అండ్ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఒకేసారి విజిట్ అయిపోతుంది అని చెప్పి హైదరాబాద్ అయితే పెట్టుకున్నాను. కోర్స్ చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే మీకు అందరికీ చాలా మందికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే వీసాకి అప్లై అయిన స్టూడెంట్స్ అందరూ వీసా అప్రూవ్ అవ్వాలని చెప్పి వెళ్తూ ఉంటారు. అండ్ యూట్యూబర్స్ లైక్ సంజీవ్ శ్రీరామ్ వీళ్ళు కూడా చాలా వ్లాగ్స్ చేశారు ఇలా చిలుకూరి బాలాజీ మీద. సో నేను ఎందుకు వ్లాగ్ చేయొద్దు అనిపించింది, సో అందుకే ఈ వ్లాగ్. సో లెట్స్ గో టు చిలుకూరి బాలాజీ టెంపుల్. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఫైనల్లీ 45 minutes డ్రైవ్ తర్వాత రీచ్ అయిపోయాం. సో మనమైతే వచ్చాం, బట్ ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడే వర్షం కొంచెం తగ్గింది. ఇంకా పూజ సామాన్ తీసుకొని గుడిలోకి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇంకా లోపలికి వెళ్ళంగానే అందరూ ఇలాంటి కార్డ్స్ పట్టుకొని రౌండ్స్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనం కూడా రౌండ్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అలా రౌండ్స్ చేసి అలసిపోతుంటే గోవిందనామాలు స్టార్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఫైనలీ లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. సో టోటల్ 108 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసాం, నేను మా ఫ్రెండ్స్ మొత్తం. వర్షం పడి కింద మొత్తం జారుతుంది, అయినా కూడా ఫైనలీ 108 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇదే లాస్ట్ రౌండ్. ఇంకా అలా తీసుకున్న టెంకాయ అయితే కొట్టేసుకొని దేవుని దర్శనం అయితే చేసుకున్నా. మీరు చెప్తే నమ్ముతారో లేదో, మేము ఈ రౌండ్స్ చేసి కంప్లీట్ చేసి ఇలా కూర్చున్నామో లేదో, మణి శర్మ సార్, అదే మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సార్ అయితే కనపడ్డారు. సో ఆ సార్ని గుర్తుపట్టేలోపు ఆయన వెళ్ళిపోయారు బయటికి, లేకపోతే రికార్డ్ చేసి ఉండొచ్చు. ఇంకా దర్శనం అయిపోగానే అలా వచ్చి కూర్చున్నాం. కింద వెజ్ బఫెట్ మొత్తం అరిగిపోయిందంట. మా ఫ్రెండ్ కూడా ఫీల్ అవుతుండు. మనోడి పేరు రాహుల్. మనోడు వెయిట్ ఎక్కువ ఉన్నా మాతో పాటు ఈజీగా రౌండ్స్ అయితే కంప్లీట్ చేశాడు. మనకి ఎగ్జిట్ అయ్యే దారిలో శివాలయం టెంపుల్ వస్తుంది. సో హే గైస్, ఇప్పుడే కంప్లీట్ అయింది. సో 108 రౌండ్స్ కంప్లీట్ చేసాం. సో స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. నీళ్ళు 108 రౌండ్స్కి ఇలా ఇస్తారు. సో దాన్ని మనం ఇలా ఒక్కొక్కటి స్ట్రైక్అవుట్ చేస్తూ 108 అయితే కంప్లీట్ చేసాం. సో 450కి ఎంతకో స్టార్ట్ చేసాం, 710కి కంప్లీట్ అయింది. సో అప్రాక్సిమేట్లీ 2.5 hours అయింది. 2.5 hours కంప్లీట్ అయింది 108 రౌండ్స్ చేయడానికి. సో ఫైనలీ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాం. 108 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసాం. సో 7కి గుడి మూసేస్తారంట. సో ఫాస్ట్గా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా రౌండ్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సో వీసా అయితే అప్లై చేసాం, చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చాం. సో ఇంకా వీసా అంతా దేవుడి మీదే మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఇంకా దేవుడి మీద భారం వేసాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ యూ. బాయ్. సో మనోడు కంప్లీట్ చేస్తాడు అనుకోలే, సేమ్ మాతో పాటు ఈజీగా కంప్లీట్ చేశాడు. మామూలుగా కాదు, జస్ట్ 3 hours 3 hours కూడా కాదు, 2.5 hours అయితే కంప్లీట్ చేసాం. 108 రౌండ్స్ అస్సలు ఈజీ కాదు. వర్షం పడుతుంది, కాళ్ళు జారుతున్నాయి, బట్ ఏదైతే అయింది కంప్లీట్ చేసాం. సో వీసా వచ్చేస్తుంది, నో టెన్షన్, నో వరీస్. మీకు కూడా వచ్చేస్తుంది, టెన్షన్ పడకండి.